హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ హోమ్. ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు మ్యాంగో పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీన్ని ఆమ్చూర్ పౌడర్ అని కూడా అంటారు. మామిడిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. అది పచ్చిదైనా పండైనా చివరికి ఎండిన మామిడైనా సరే దీనిలోని ఔషధ గుణాలు ఏమాత్రం తగ్గవు. ఈ పౌడర్ వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే మీరు ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం మొదలు పెడతారు. ఈ పౌడర్ తయారీ విధానం చూస్తూ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇలా మామిడికాయలని తీసుకోవాలి. మామిడికాయలు కొంచెం పుల్లటి మామిడికాయలు తీసుకుంటే మనకి పౌడర్ అనేది పులుపుగా వస్తుంది. ఇక్కడ పుల్లటి మామిడికాయలు యూజ్ చేసుకోవాలి. వీటికి ఉన్న పొట్టునంతా తీసేయాలండి. పైన పొట్టంతా ఇలా అన్నిటికీ తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఒక పీలర్ ఉంటుంది కదా, దాంతో చాలా సన్నగా పీల్ చేసుకోవాలి. మనం ముక్కలుగా కూడా కట్ చేసుకొని ఎండబెట్టుకోవచ్చు, కానీ ఇలా మనం స్లైసెస్గా ఇలా మనము పీల్ చేసుకుంటే అవి చాలా సన్నగా ఉండి ఎండడానికి ఎక్కువ టైం తీసుకోదు. చాలామందికి చింతపులుపు అనేది అస్సలు పడదు కదా అండి. అటువంటి వాళ్ళు ఈ మ్యాంగో పౌడర్ని స్టోర్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడంటే అప్పుడు మనం కర్రీస్లో వాడుకోవచ్చు. వెజిటేరియన్లోనైనా నాన్ వెజిటేరియన్లోనైనా. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇది దొరికే సీజన్లోనే మనం ఇలా వీటిని ప్రిజర్వ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ వలన కలిగే లాభాలు ఏంటో చూద్దాము. మ్యాంగో పౌడర్ అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందండి. ఈ పౌడర్ని మనం ప్రతిరోజు వంటలో ఉపయోగించడం వల్ల మన జీవక్రియల పనితీరు అనేది మెరుగుపడుతుంది. ఇక రెండో ఉపయోగం అంటే దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి. విటమిన్ సి లోపంతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మ్యాంగో పౌడర్ని తీసుకోవాలి. ఇక మూడో బెనిఫిట్ వచ్చేసి దీంట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడేవారు కూడా ఈ మ్యాంగో పౌడర్ని తమ రోజువారీ వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఇంకా నాలుగో ఉపయోగం వచ్చేసి బరువు తగ్గడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి మన శరీరంలో జీవక్రియల పనితీరును వేగవంతంగా చేస్తుందండి. ఇలా జీవక్రియల పనితీరు వేగంగా జరగడం వల్ల మన బరువు అనేది తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరిచే లక్షణాలు ఈ ఆమ్చూర్ పౌడర్లో ఉన్నట్లు తెలిసింది. కంటి చూపు, కంటి సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా ఈ ఆమ్చూర్ పౌడర్ని రెగ్యులర్గా తమ వంటల్లో ఉపయోగించుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ స్లైసెస్గా కట్ చేసుకోవడము అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని ఒక వెడల్పుగా ఉన్న ఒక తట్టలోకి మనం తీసేసుకొని పల్చగా వీటిని ఆరేసుకోవాలి. పల్చగా ఆరేసుకుంటే మనకు ఎండడం అనేది చాలా తొందరగా ఎండిపోతాయి. ఇప్పుడు మనం ఎండాకాలమే కాబట్టి చాలా తొందరగా ఎండిపోతాయండి. ఇప్పుడున్న ఎండలకైతే ఒక్కో రోజులోనే ఎండిపోయాయి నాకైతే. ఈ మ్యాంగో పౌడర్లో మినరల్స్ అంటే మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం చాలా పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో విటమిన్స్ ఏ మరియు సి కూడా ఉన్నాయి. ఇవి బీపీని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయండి. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ మ్యాంగో పౌడర్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ స్లైసెస్గా కట్ చేసుకున్న తర్వాత నేను మా డాబా పైన ఇలా ఆరబెట్టానండి. పొద్దున 11 గంటలకు అట్లా ఆరబెడితే చూడండి, ఇక్కడ సాయంత్రం వరకు ఇవి ఇలా డ్రై అయిపోయాయి. ఎండలు అనేటివి చాలా బాగా కొడుతున్నాయి కదా, అందుకే చాలా తొందరగా డ్రై అయిపోయాయి. ఇక్కడ చూడండి, ఇట్లా అంటే ఎంత పౌడర్గా అయిపోతున్నాయి చూస్తున్నారా. చాలా డ్రై అయిపోయాయి ఇవి. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి. పౌడర్ని మనం మామిడికాయ పప్పులాగా చేసేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా పులుసులలో వాడచ్చు. నాన్ వెజ్ పులుసులో, చేపల పులుసులో కూడా దీన్ని వేసేసుకోవచ్చు మనకి పుల్లగా రావాలంటే. ఇంకా రకరకాలుగా వాడచ్చు అండి. మీరు దీన్ని పులిహోరలాగా కూడా చేసేసుకోవచ్చు ఈ పౌడర్ కలిపేసి. ఇలా మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఇది సంవత్సరం వరకు కంపల్సరీ నిల్వ ఉంటుంది. జార్లోకి తీసేసుకొని మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఇట్లా తిప్పామంటే చాలా ఈజీగా పొడిలాగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ పొడి అయిపోయింది. ఇక్కడ ఈ పౌడర్ అనేది చాలా ఫైన్గా, చాలా బాగా అయిపోయిందండి. మంచిగా మెత్తగా తొందరగానే అయిపోతుంది. బాగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో మనం పెట్టుకొని స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఫ్రెండ్స్, ఇలా ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ మామిడి పౌడర్ని మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసేసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు అన్ని వంటకాల్లో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాట్ మసాలాలో కూడా ఈ మామిడి పౌడర్ని వాడతారు. చూడండి, ఎంతో ఈజీగా మ్యాంగో పౌడర్ రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.